అనకాపల్లి కసింకోట గ్రామంలో జగనన్న కాలనీ ముసుగులో ఏకంగా పట్టాదారుల భూములే కబ్జా. పట్టాదారు రైతులకు నామమాత్ర చెల్లింపులు చేసేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నం. ఎదిరించే వారిపై దౌర్జన్యం చేసి పోలీస్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేసి భూకబ్జా చేశారని బాధితులు ఆరోపణ. పార్టీ అండదండలతో అడగోలగా కసింకోట మండలంలో స్థానిక నాయకుడు మల్ల బుల్లిబాబు అరాచకాలకు అడ్డే లేకపోయిందా అన్నారు. రెవెన్యూ అధికారులను పోలీసులను ఆశ్రయించిన ఫలితం దక్కలేదన్నారు. వైసీపీ పరాజయంతో భూములు కోల్పోయిన బాధితులు స్థానిక జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణను ఆశ్రయించారు. వీటిపై స్పందించిన ఎమ్మెల్యే చట్టపరమైన చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. వైసీపీ పరాజయంతో ఆక్రమణదారుల కబ్జాల పరంపర బయటపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో కూటమి నాయకులపై నిందలను మోపి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. డిజిటల్ మీడియా వారి ద్వారా అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట గ్రామంలో 4వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం జరిగిన ఒక సంఘటన గురించి డాక్యుమెంటరీ, అంటే ఓరల్గా ఏదో అందరి నాయకుల్లాగా ఎట్లా పడితే అట్లా మాట్లాడకుండా యాజ్ పర్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది, లీగాలిటీ ఏంటి అన్న దాని మీద ఖచ్చితమైన వివరణ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఒక బాధిత కుటుంబం వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెరీ క్లియర్ రిజిస్టర్ డాక్యుమెంట్తో సహా ఉన్న ఒక డాక్యుమెంట్తో ఉన్న ఒక ఆస్తిని వైసీపీ గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్కి అడగటం జరిగింది. దీంట్లో ప్రముఖ పాత్ర మల్ల బుల్లిబాబు అనే వ్యక్తి టోటల్గా లీడ్ చేసి వాళ్ళ దగ్గర భూమి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఉన్నారు. దానిని ఆ కుటుంబ సభ్యులు అతి తక్కువ ధరకు అడగటం వల్ల వాళ్ళు దాన్ని నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన దాన్ని బలవంతంగా కబ్జా చేసి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేశాడు. దాన్ని ప్రతిఘటించే ప్రయత్నంగా వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవటం వల్ల లోకల్లో కొంతమంది న్యాయం పక్క నిలబడి ఆ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసి దాన్ని త్రూ కోర్టు ద్వారా వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చారు. స్టేట్మెంట్ కాదండి, కంప్లీట్గా రిటర్న్ స్టేట్మెంట్. ఇది హైకోర్టులో స్టే తీసుకొచ్చిన డాక్యుమెంట్. దీని మీద అపీల్కి రెవెన్యూ వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇది స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది, టిల్ డేట్ స్టేటస్ కోలోనే ఉంది. అంటే దీంట్లో ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధమైన ఇతర కార్యకలాపాలు కానీ చేయడానికి వీలు లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఉంచాలి, నిలుపుదల చేయాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఏమండి, ఆ ఆర్డర్ నెంబరు మీరు ఎవరైనా వెరిఫై చేయండి, ప్రాబ్లం లేదు. 9629/2020లో వచ్చింది ఆర్డర్. ఓకే సార్, ఈ లేఅవుట్ డ్రాయింగ్ ఇదండి. ఇందులో ఇక్కడ మీకు కనబడుతున్న డాటెడ్ డ్రాయింగ్ ఏదైతే ఉందో అది వేకొండం గారి సైట్. ఈ సైట్ని ఏ విధమైన కట్టడాలు కానీ ఏ విధమైన కార్యకలాపాలు కానీ ఏమీ టచ్ చేయకూడదని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ అప్పటికే రెవెన్యూ వారు కొల్యూడై ఒక 20 పట్టాలు ఇష్యూ చేసి ఉన్నారు దీంట్లో. అయితే హైకోర్టు ఆర్డర్ వచ్చిన పిదప ఈ 20 పట్టాలని క్యాన్సిల్ చేస్తూ ఒక ఆర్డర్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఏదమ్మా కాపీ దౌర్జన్యం చేసి సైట్లోకి వెళ్ళిన వాళ్ళని అత్యంత ఘోరంగా కొట్టి హింసించి దొంగ కేసులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. పెంటకోట నాయుడు పెంటకోట సత్యబాబు అని ఇద్దరిని అరెస్ట్ చేయించి కోర్టు అలా అప్పారావు వీళ్ళందరిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం ఇవన్నీ జరిగాయండి. ఇవన్నీ జరిగినప్పటికీ వాళ్ళు దీని మీద భయపడకుండా ఈ రోజుకి న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ఈ కోర్టు రెవెన్యూ వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా అసలు నిజం ఏంటి, వాస్తవం ఏంటి, సైట్ వాళ్ళు చెప్తుంది ఏంటి, కోర్టు వాళ్ళు చెప్తుంది ఏంటి, నిజమా కాదా అని మేము ఓన్గా ఆర్టీ యాక్ట్ పెట్టామండి. ఆర్టీ యాక్ట్ పెట్టిన డేటు డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి చూడండి. 10/4/2022 మేము ఆర్టీ యాక్ట్కి అప్లై చేయడం జరిగింది. ఆర్టీ యాక్ట్కి మేము అప్లై చేసిన పిదప 11/4/2022 అఫీషియల్ స్టాంపింగ్తో సహా మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో ఏమని ఉందంటే, ఈ రిపోర్ట్ను కూడా మీకు ఇస్తాను, మీరు దీన్ని
పబ్లిక్గా చూపించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే ఊర్లో ఏం వాస్తవం జరుగుతుంది, ఏ అవాస్తవం జరుగుతుంది. కసింకోటకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే తప్పును తప్పు అని అడగగలిగే మగోళ్ళు ఎవరో లేరండి. ఒక తప్పు జరిగితే కనీసం తప్పు అని, ఇప్పుడు మేమే తప్పు చేయొచ్చు, మీరు తప్పు చేశారని అడిగేవాడు ఎవ్వడో లేడండి ఊర్లోని. ఇదే జరుగుతుంది. ఈ ఆర్డర్లో ఏమి ఇచ్చారంటే ఆర్టీ యాక్ట్లో 1 నుంచి 20 వరకు ఉన్న పట్టాలను క్యాన్సిల్ చేయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఇందులో ఇది స్టేటస్ కోలో ఉంది కనుక కోర్టులో తేలే వరకు ఇందులో ఏ విధమైన కన్స్ట్రక్షన్లు చేయకూడదు, ఏ విధమైన లావాదేవీలు జరపకూడదు, ఏ విధమైన జరిపితే చట్టరీత్యా నేరార్హులు అని ఒక బోర్డు, హెచ్చరిక బోర్డు పెట్టి ఇందులో 5వ పాయింట్ ఏమని రాశారంటే ఎవరైనా ఏ కట్టడాలు కట్టినా తొలగించబడతాయి, మేమే తొలగించేస్తాము అని వీళ్ళు చెప్పున్నారండి. ఇందులోని ఆర్టీ యాక్ట్లో క్లియర్గా డేటాలో ఉందండి. ఇది కూడా మీరు రికార్డ్ చేయండి. డిజిటల్ మీడియా వారి ద్వారా అనకాపల్లి నియోజకవర్గంలో కసింకోట గ్రామంలో 4వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం జరిగిన ఒక సంఘటన గురించి డాక్యుమెంటరీ, అంటే ఓవరాల్గా ఏదో అందరి నాయకుల్లాగా ఎట్లా పెడితే అట్లా మాట్లాడకుండా యాజ్ పర్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది, లా ఏం చెప్తుంది, లీగాలిటీ ఏంటి అన్న దాని మీద ఖచ్చితమైన వివరణ ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఒక బాధిత కుటుంబం వాళ్ళకి ఆ ప్రాపర్టీ వెరీ క్లియర్ రిజిస్టర్ డాక్యుమెంట్తో సహా ఉన్న ఒక డాక్యుమెంట్తో ఉన్న ఒక ఆస్తిని వైసీపీ గవర్నమెంట్లో ల్యాండ్ ఎక్విజిషన్కి అడగటం జరిగింది. దీంట్లో ప్రముఖ పాత్ర మల్ల బుల్లుబాబు అనే వ్యక్తి టోటల్గా లీడ్ చేసి వాళ్ళ దగ్గర భూమి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఉన్నారు. దానిని ఆ కుటుంబ సభ్యులు అతి తక్కువ ధరకు అడగటం వల్ల వాళ్ళు దాన్ని నిరాకరించారు. ఈ క్రమంలో ఆయన దాన్ని బలవంతంగా కబ్జా చేసి అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేశాడు. దాన్ని ప్రతిఘటించే ప్రయత్నంగా వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవటం వల్ల లోకల్లో కొంతమంది న్యాయం పక్క నిలబడి ఆ కుటుంబంతో కలిసి ప్రయాణం చేసి దాన్ని త్రూ కోర్టు ద్వారా వెళ్ళి దాని మీద స్టే తీసుకొచ్చారు. స్టేట్మెంట్ కాదండి, కంప్లీట్గా రిటర్న్ స్టేట్మెంట్. ఇది హైకోర్టులో స్టే తీసుకొచ్చిన డాక్యుమెంట్. దీని మీద అపీల్కి రెవెన్యూ వాళ్ళు వెళ్ళటం జరిగింది. ఇది స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది, టిల్ డేట్ స్టేటస్ కోలోనే ఉంది. అంటే దీంట్లో ఏ విధమైన కన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధమైన ఇతర కార్యకలాపాలు కానీ చేయడానికి వీలు లేదు, ఉన్నది ఉన్నట్టుగా ఉంచాలి, నిలుపుదల చేయాలి అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఏమండి, ఆ ఆర్డర్ నెంబరు మీరు ఎవరైనా వెరిఫై చేయండి, ప్రాబ్లం లేదు. 9629/2020లో వచ్చింది ఆర్డర్. ఓకే సార్, ఈ లేఅవుట్ డ్రాయింగ్ ఇదండి. ఇందులో ఇక్కడ మీకు కనబడుతున్న డాటెడ్ డ్రాయింగ్ ఏదైతే ఉందో అది వే కొండమ్మ గారి సైట్. ఈ సైట్ని ఏ విధమైన కట్టడాలు కానీ ఏ విధమైన కార్యకలాపాలు కానీ ఏమీ టచ్ చేయకూడదని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. కానీ అప్పటికే రెవెన్యూ వారు కొల్యూడై ఒక 20 పట్టాలు ఇష్యూ చేసి ఉన్నారు దీంట్లో. అయితే హైకోర్టు ఆర్డర్ వచ్చిన పిదప ఈ 20 పట్టాలని క్యాన్సిల్ చేస్తూ ఒక ఆర్డర్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. ఏదమ్మా కాపీ దౌర్జన్యం చేసి సైట్లోకి వెళ్ళిన వాళ్ళని అత్యంత ఘోరంగా కొట్టి హింసించి దొంగ కేసులు పెట్టి పోలీస్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారండి. పెంటకోట నాయుడు, పెంటకోట సత్యబాబు అని ఇద్దరిని అరెస్ట్ చేయించి కోర్టు అలా అప్పారావు వీళ్ళందరిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం ఇవన్నీ జరిగాయండి. ఇవన్నీ జరిగినప్పటికీ వాళ్ళు దీని మీద భయపడకుండా ఈ రోజుకి న్యాయ పోరాటాలు చేస్తూనే ఉన్నారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మీరు ఈ కోర్టు రెవెన్యూ వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము ఆర్టీఐ యాక్ట్ ద్వారా అసలు నిజం ఏంటి, వాస్తవం ఏంటి, సైట్ వాళ్ళు చెప్తుంది ఏంటి, కోర్టు వాళ్ళు చెప్తుంది ఏంటి, నిజమా కాదా అని మేము ఓన్గా ఆర్టీ యాక్ట్ పెట్టామండి. ఆర్టీ యాక్ట్ పెట్టిన డేటు డీటెయిల్స్ కూడా అందులో ఉన్నాయి చూడండి. 10/4/2022న మేము ఆర్టీ యాక్ట్కి అప్లై చేయడం జరిగింది. ఆర్టీ యాక్ట్కి మేము అప్లై చేసిన పిదప 11/4/2022న అఫీషియల్ స్టాంపింగ్తో సహా మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్లో ఏమని ఉందంటే, ఈ రిపోర్ట్ను కూడా మీకు ఇస్తాను, మీరు దీన్ని పబ్లిక్గా చూపించండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఎందుకంటే ఊర్లో ఏం వాస్తవం జరుగుతుంది, ఏ అవాస్తవం జరుగుతుంది. కసింకోటకు పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే తప్పును తప్పు అని అడగగలిగే మగోళ్ళు ఎవరో లేరండి.
ఒక తప్పు జరిగితే కనీసం తప్పు అని ఇప్పుడు మేమే తప్పు చేయొచ్చే, మీరు తప్పు చేశారని అడిగేవాడు ఎవ్వడో లేదండి ఊర్లోని. ఇదే జరుగుతుంది. ఈ ఆర్డర్లో ఏమి ఇచ్చారంటే ఆర్టీ యాక్ట్లో 1 నుంచి 20 వరకు ఉన్న పట్టాలను క్యాన్సిల్ చేయడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు ఇందులో ఈ స్టేటస్ కోలో ఉంది కనుక కోర్టులో తేలే వరకు ఇందులో ఏ విధమైన కన్స్ట్రక్షన్లు చేయకూడదు, ఏ విధమైన లావాదేవీలు జరపకూడదు, ఏ విధమైన జరిపితే చట్టరీత్యా నేరార్హులు అని ఒక బోర్డు, హెచ్చరిక బోర్డు పెట్టి ఇందులో 5వ పాయింట్ ఏమని రాశారంటే ఎవరైనా ఏ కట్టడాలు కట్టినా తొలగించబడతాయి, మేమే తొలగించేస్తాము అని వీళ్ళు చెప్పున్నారండి. ఇందులోని ఆర్టీ యాక్ట్లో క్లియర్గా డేటాలో ఉందండి. ఇది కూడా మీరు రికార్డ్ చేయండి. నన్ను పిలిపించాడు, అడిగాడు నీ జాగా ఎక్కడ ఉందని అడిగాడు. నన్ను అడగవలసిన పనే వచ్చాను. నా జాగా నాకు తెలీదా? అదే నువ్వు చేసిన పని తప్పు. నేను స్వతంత్రంగా నేను చేయలేదు ఇప్పటికీ కూడా. ఎందుకంటే నువ్వే చేసావు అది అంతా. నువ్వు చేసావు. నన్ను పిలిపించి నన్ను ఎందుకు అడిగో? 30,000కి ఇచ్చేస్తాను నీకు. సెంటుకి 30,000 నాకు ఇచ్చేస్తాడట. నా భూమి ఉన్నప్పుడు నువ్వు నాతో నువ్వు రేటు మాట్లాడవలసిన పనే వచ్చింది. ఇప్పుడు నా భూమి కాదన్నప్పుడు నువ్వు రేటు మాట్లాడకూడదు కదా. నువ్వెందుకు మాట్లాడావు? నువ్వు మాట్లాడకూడదు. నాకు ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, నాకు ఆ పార్టీ అన్యాయం చేసింది. నన్ను ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత వీళ్ళేమో న్యాయం చేస్తాను అని చెప్పేసి నేను దిగాను. నేను మాట్లాడినా వీళ్ళదైతే తప్పేది లేదు, నేను వీళ్ళ వరకు వెళ్ళాను, నేను వీళ్ళేదో న్యాయం చేస్తారని చెప్పేసి నేను ఇవాళ మన ఈ పార్టీలోంచి నేను చేసుకున్నా. నేనే ఇది పడగొట్టించాను, నేనే చేయించాను. ఎవరో కాదు, ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు, నేనే చేయించాను. అందు గురించి వాళ్ళ మీద, ఆ పవన్ మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద మనం ఎవరి మీద తప్పు పెట్టుకోకూడదు. కానీ నేనే చేయించుకున్నాను. అది నాది, అది నా స్వతంత్రం. ఎందుకంటే నాది భూమి అని చెప్పి ఆ భూమి అని ఆడికి తెలియదట్టి నేనే చేయించాను. మా ముగ్గురు అప్పుదండి ఎందుకు పరిగారం చేశాడు. భూమి అమ్ముకున్నదనేసి నన్ను ఇంట్లో నుండి దాన్ని ఊరికే తీసుకుని అమ్ముకునేదాన్ని. ఎంతో బాధపడేదాన్ని. అలాంటి నాకు ఏమి లేకుండా చేశాడు. ఇప్పుడు ఎవరికి ఏం చేస్తా తాగుతానన్నట్టుగా ఉన్నాను. నాకు ఆస్తుంది లేదేమని. నా అమ్మ బాబు ఇంట్లోనే ఉన్నాను. నన్ను మా అత్తరికి కూడా భూమి అది లేదు. ఇలాగే బతుకుతున్నావు, ఎలా బతకడమైనా బతుకుతారన్న జరిగాను. ఆడన్నీ తెలిసినోడే మమ్మల్ని ఎలా మాయ చేసిండు. తెల్లనోడేం కాదు, అన్నీ తెలిసినోడే. పిన్నమ్మ అని పిలిచేవాడు, పిన్నమ్మ పిడకలెట్టాడు. ఏం చేస్తాం? నా బాబు ఎలాగుంది, నా బతుకు ఎలాగుంది. ఉండేదండి అక్కడ పాప ఉండేది. గేదెలు పెట్టుకుంటేవాడిని, అన్ని పండించుకుంటే వాళ్ళు అందులోనే ఉండేవాళ్ళు. మేము తెల్లని పిల్లలమే. మా అత్తమ్మ కూడా ఆ భూమి మా పెళ్ళి అయిన కానీ అందులోనే పనిచేసి అందులోనే ఉండేవాళ్ళు. గేదెలు ఇప్పి తవ్వులేశాడు బుల్లిబాబు. మమ్మల్ని పాకిప్పి లాగేశాడు, మమ్మల్ని తవ్వులేశాడు. మీకు ఇక్కడ అరత ఏమి లేదు, మీకు ఇది ఇక్కడ ఏమి లేదనేసి తవ్వులేస్తే మేము ఏడ్చుకుంటే వచ్చేసి అక్కడ పాక చెట్ల కింద కట్టుకొని ఉన్నాము. అలా బుల్లిబాబు చేసిందే మాది. ఇప్పుడు తప్పు అంతానా? ఇప్పుడు మా భూమి తీసేసుకొని ఇప్పుడు మీకు భూమి లేదన్నా అక్కడికి ఫోన్ తీసినాడు కూడా వెళ్ళి అన్నాను. ఇది కోర్టులో ఉంది, మీరు అందులో మీకు కట్టకండి అంతే, నీకు సంబంధం అనేసి కొట్టాడు. కొట్టు తోడితే వాళ్ళు కూడా ఉన్నారు. గుంతేలు అంతండి నన్ను కొట్టు తోయవలసిన పనే వచ్చింది. మా భూమి ఎక్కడెక్కడ ఏది ఉన్నదో నేను చెప్తాను, మీకు తెలిసేటి. మీరు చెప్పగలిగేటంటే నువ్వు ఈ పట్టు ఎక్కడుందా, కుంకుడు చెట్టు ఎక్కడుందా, పాక ఎక్కడుందా మీకు తెలిసేటి నన్ను అడిగాను. అడిగితే నీకేం తెలిసి నువ్వు తిన్నగెళ్ళు, నువ్వు తిన్న దెంగి అన్నాడు బిలువో. నువ్వు తిన్న దెంగి అంటే నేను తిన్న ఇంచుకొచ్చేసి ఏడిశాను. ఏడుస్తా అన్నాడు మా అబ్బాయి అన్నాడు. అమ్మాయి ఎందుకమ్మా ఏడుస్తావంటే బుల్లిపోతుంది నన్ను ఇలాగ అన్నాడు. కొట్టాడు, కొట్టు తోసేసి నీకు ఇక్కడ భూమి లేదు ఏది లేదని తగిలేనాడు. తగిలేస్తే నువ్వు వచ్చి ఏడుస్తున్నాను అన్నాను. ఎందుకమ్మా ఏడుస్తావని దెబ్బలాడాను. ఆ గేదెలు కూడా చెట్ల కింద గట్టుకుందని అక్కడే ఉండేవాళ్ళు. మా మామ, నేను, మా ఆయన అందరూ అక్కడే అక్కడే మా భూమి ఏటో లేదు, అదే భూమి. నా అత్త అమ్మకూడదే, వీళ్ళ అమ్మకూడదే. మా మామ వెళ్ళాడు ఇంట్లోకి. వెళ్తే అందులోనే పండించుకొని ఉండేవాళ్ళు. సోళ్ళు గెంట్లు అన్నీ పండి అందులోనే అయ్యే తిని ఉండేవాళ్ళు. అలాంటిది లేకుండా చేసేసాడు.